అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం పిఠాపురం వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా హాట్ పేరు అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వేడెక్కే పేరు. ఎందుకంటే పిఠాపురం మనం అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే అక్కడికి అంతకు ముందు వరకు పిఠాపురంలో ఎవరు నిలబడ్డా కూడా వర్మదే గెలుపు. అంటే టీడీపీ నుండి వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే. అయితే ఆయనని తీసుకెళ్ళి పొత్తులో భాగంగా కూటమికి సీట్ రావడం, అలాగే జనసేన అభిమానులు పిఠాపురంలో ఎక్కువగా ఉండడం, అంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం, ఆయనకి అక్కడ కాపు సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నించున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నించున్నప్పుడు వర్మ తన పూర్తి మద్దతును, తన సీట్ని త్యాగం చేసి తన పూర్తి మద్దతును, ఒకవేళ అక్కడ వైఎస్ఆర్సీపీ నిలబడ్డప్పటికీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకుండా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ నిలబడ్డా కూడా వర్మదే గెలుపు అనేటట్టు క్లీన్ స్వీప్ రాజకీయం చేసుకొచ్చాడు వర్మ గారు. అలాంటి వర్మని చంద్రబాబు నాయుడు మోసం చేశారు, పవన్ కళ్యాణ్ కూడా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు కూటమి భాగంలో మనం పవన్ కళ్యాణ్కి సీట్ ఇవ్వాల్సి వస్తుంది, వర్మ మీద బాధ్యతలు పెట్టాను, వర్మని గెలిపించుకొని రావాలి, వర్మని నేను మొదటి స్థానంలోనే, ఖచ్చితంగా మొదటి వరుసలోనే ఎమ్మెల్సీలో హోదాలో కూర్చోబెడతానని చంద్రబాబు గారు చెప్పడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోయిన ప్రతిసారి లేకుంటే ప్రతి మీటింగ్లో కూడా వర్మ గారిని ఎమ్మెల్సీ వచ్చే వరకు నేను వదలను, వర్మ గారు నాకు అవసరం, వర్మ గారి బలం నాకు తెలుసు, వర్మ గారు గుణం నాకు తెలుసు అని చెప్పి పోరాడారు. వర్మ గారు కూడా చాలా ఫుల్ ప్లెడ్జెడ్గా పనిచేశారు. నాగబాబు గారు ఎంత పనిచేశారో వర్మ గారు కూడా అంతే పని చేశారు, అంతకన్నా ఎక్కువ పనిచేశారు. ఎందుకంటే పిఠాపురం ఆయన ఓన్ చేసుకున్నారు కాబట్టి. అయితే ఒకనొక టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతున్నాడు, పిఠాపురంలో గేటు కూడా తాకనివ్వము అని వైఎస్ఆర్సీపీ మంత్రులు కానీ, ఎవరైతే అప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు కానీ మాట్లాడిన మాటలకు వర్మ గారు ఒక డిబేట్లో కూడా చాలా ఘాటుగా స్పందించారు. గేటు తాకాల్సిన పనుల తన్నుకుంటూ వెళ్తాము, 40,000 మెజార్టీ, మీరు చూడండి రాష్ట్రంలో మంచి మెజార్టీ మా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నామని చెప్పి అంత కృషిగా, అంత కష్టపడి, అంత పనిచేసిన వ్యక్తికి ఈరోజు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదట్లో చెప్పారు, నాగబాబు గారు కానీ అంటే మా సొంత కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి తీసుకురానని. అలాంటి రాజకీయాలకు తీసుకురానని మాట్లాడిన వ్యక్తి ఈరోజు తీసుకొచ్చి వర్మ గారిని పక్కన పెట్టి నాగేంద్రబాబు గారిని ఎమ్మెల్సీగా ఆయనే దగ్గరుండి నామినేషన్ వేయించడం ఎంతవరకు సమాజం అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీలో ఉన్న కొంతమంది మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే కూటమిలో భాగంగా అలా వర్మ లాంటి వాళ్ళు టీడీపీలో ఇంకెంతమంది బలవుతున్నారు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నాం. అయితే వర్మ గారు నిన్న మనం చూసాం, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇప్పుడు త్వరలో జనసేన ఆవిర్భావ సభ ఉంది, ఇంకోటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు బాగా ఇష్యూ అవుతా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో కొంచెం టీడీపీ అనుకున్నంత ముందుకు సాగలేకపోయింది. అలాగే ఎమ్మెల్సీలలో కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో కూడా వీళ్ళ పేర్లు పెట్టడం, వర్మ గారిని కొంచెం చిన్న చూపులా చూడడం అని వర్మ గారు మనోవేదతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ మొత్తం మీరు గమనిస్తే చేతిలో ట్యాబ్ లేకుండా మాట్లాడలేదు. ఇలానే ట్యాబ్ పెట్టుకున్నాడు, ఇలా ట్యాబ్ పెట్టుకొని చూసి యాస్టీజ్ అంటే స్క్రిప్ట్ ఎవరో పంపితే ఆ స్క్రిప్ట్ని చదివి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు. కానీ ఆయన ముఖంలో ఎక్కడ కూడా చిరునవ్వు అనేది కూడా, లేదంటే ఒక స్మైలీ ఫేస్ లాగా కూడా కనబడలేదు. బాధతో ప్రెస్ మీట్ పెట్టిన ముఖ చిత్రం మనం చూస్తున్నాం. వర్మకి ఇంకా తప్పలేదు ఈ కర్మ, ఎప్పుడు మారుతుందో చూస్తూ ఉండాలి. ఇలాంటి జన సైనికులు కానీ, బీజేపీలో కానీ, టీడీపీలో కానీ ఇన్ని కూటమి వల్ల ఇలాంటి కొంతమంది నష్టపోతూ ఉంటారు. ఆ నష్టపోయే వరుసలో మొదటి వరుసలో మాత్రం ఖచ్చితంగా వర్మ గారు అనుకోవచ్చు. అయితే వర్మ గారికి ఇంకేం న్యాయం చేస్తుందో కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడాడు కదా, ఖచ్చితంగా వర్మ గారికి ఎమ్మెల్సీ రావడంలో ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పారు. ఇప్పుడు మాత్రము జనసేన వాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన లీడర్స్ కానీ, ఆయన టీడీపీ పర్సన్, టీడీపీ వాళ్ళు చూసుకోవాలి, చంద్రబాబు గారు చూసుకోవాలి, ఆయన జనసేన పర్సన్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారని కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి రాజకీయాలని ఏ విధంగా వర్మ గారు రానున్న రోజుల్లో ఎదుర్కొంటారు, లేకుంటే పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందేమో వేచి చూడవలసిన పరిస్థితి. థ్యాంక్ యూ.